నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. శంషాబాద్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల మహేష్ను అతి కిరాతకంగా గొంతు కోసి మరీ చంపేయడం జరిగింది. దుండగులు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ బండి ముందు అడ్డగించి గొంతు మాత్రం కిరాతకంగా కోసారు. అసలు పూర్తిగా ఈ పార్ట్ ఏమీ లేకుండా కోయేస్తున్నారు. అసలు బాడీ చూసి నాకే భయం వేసింది, అంత దారుణంగా ఉంది ఘటన అయితే. దీని గురించి పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. దీని గురించి పొద్దున పోలీసులు ఫోన్ చేయగానే వెంటనే సోషల్ సర్వీస్ చేసే అతను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకుంది, ఎలా చూసారు బాడీని అని కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మనం చెప్పండి, అంటే పొద్దున మీకు ఏ టైంకి ఫోన్ వచ్చింది, మీరు ఏ టైంకి అక్కడికి చేరుకోవడం జరిగింది? సార్ నమస్కారం సార్, నా పేరు సంజీవ్ సార్, సోషల్ సర్వీస్ చేస్తాను. డిపార్ట్మెంట్ నుంచి నాకు కాల్స్ వస్తాయి సార్. డికంపోజ్ అయినా, బాడీలో అయినా, మర్డర్ కేసులు అయినా, ఏదైనా నేను వెళ్ళి అక్కడ నేను స్పాట్ కాడికి వెళ్ళి నేను చేస్తాను సార్. కదా సార్ వల్ల నాకు 6 గంటలకల్లా నాకు ఫోన్ వచ్చింది సార్. నేను ఫోన్ తీసుకొని మాట్లాడినా, ఇట్లా మర్డర్ అయింది, తొందర రా సంజీవ్ అని నాకు ఫోన్ చేశారు సార్. నేను వెళ్ళాను. అక్కడ వెళ్తే బైక్ ఒక కార్ మీద పడింది సార్. ఏ బండి అది? అంటే బండి అంటే అబ్బాయి తోలుకుంటూ పోయేటప్పుడు అడ్డగించారా, ఎట్లా ఉంది? రన్నింగ్ చేస్తుంటే స్కిట్ అయి కింద పడ్డట్టు యాక్షన్ చేసి ఆయన మీద కారం పొడి కొట్టినట్టు చేసి ఆయనను బర్మేకి కోసేసి సార్ తలకాయ. అంటే ఎట్లుంది మీరు పోయే కాడికి? హెడ్ ఎట్లుంది? ఇక్కడ తలకాయ ఈడ కోసేసారు, ఇక్కడ కోసేసారు సార్. 2 సైడ్ 2 దిక్కుల. ఇక్కడ లోపల మొండెంది అయిపోయింది, ఇక్కడ కింద దవడ కింద అయిపోయింది సార్. అవును సార్. అంటే ఏ బండి ఉంది అక్కడ మీరు వెళ్ళేసరికి? సిచ్యువేషన్ బండి ఏ పక్క పడి ఉంది? పక్క లెఫ్ట్ సైడ్లో పడింది సార్. రైట్ సైడ్లో పడింది. మేము పోయే వరకు రైట్ సైడ్ పడింది. ఒక కాలు బైక్ మీద పడింది, ఒక కాలేమో కాలుగా ఉంది సార్. ఒక చెప్పు అంత దూరం పడింది, ఒక చెప్పు కాలుకుంది సార్. అంటే ఇక్కడ గొంతు కింద మాత్రమేనా, ఇంకా గాయాలు ఏమన్నా ఉన్నాయా? తల మీద ఉంది సార్. ఇక్కడ నెత్తిలో పుర్రెల, ఇక్కడ సంటాల్లో ఉంది. అది ఇంకా మేము చెక్ చేస్తాం సార్. అన్నీ పుట్టుమచ్చలు కానీ అవన్నీ మేము చెక్ చేస్తాం సార్. అంటే కంట్లో కారం కొట్టినట్టు కనిపిస్తూ ఉందా అక్కడ? కోడిగుడ్డులా అది ఓపెన్ చేసి కోడిగుడ్డు పొక్క కొట్టి దానికి నీలం అనేది తీసేసి ఇస్తారు. ఏంటండి? నీలం కోడిగుడ్డు అట్టేసుకుంటాం కదా, అది కోడిగుడ్డు అది పొక్క కొట్టేసి దాంట్లో మిరపకారం కొట్టేసి లోపల పొడి పోసేసి అది రన్నింగ్లోనే ఆయనకు నమ్మించి మోసం చేసి ఈయన పని ఎట్లనో ఏదామన్నట్టు యాక్షన్ చేసి ఆయన నమ్మించి తోలుకొని పోయి ఇది చేసినట్టు సార్ యాక్షన్. అది అంటే అక్కడ మీరు గమనించారా? సీసీ కెమెరాలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అక్కడ? సార్ వాళ్ళు చూస్తారు సార్. సార్ వాళ్ళు చూస్తారు, సార్ వాళ్ళు పంపిస్తారు. ఇడంగా పోయారు ఇడంగా సార్ వాళ్ళు. అక్కడ సార్ వాళ్ళు కూడా సీసీ కెమెరాలు కూడా చూసారు సార్. సార్ వాళ్ళు ఏమన్నా ఉంటే సార్ వాళ్ళు చెప్తారు సార్. అంటే మీకు తెలిసి మీరు వెళ్ళి స్పాట్లో చూసారు కదా, అంటే మీకు 6 గంటలకు ఫోన్ వచ్చింది, 7 గంటలకంతా మీరు స్పాట్కి వెళ్ళి చూస్తానని చెప్తా ఉన్నారు. అంటే మీరు స్పాట్లో చూసినప్పుడు ఎంతమంది కలిసి చంపుండొచ్చు అనేసి మీ అంచనా ఉంటుంది? ఒక్కరితో అయితే కాదు సార్. ఒకరితో అయితే కాదులేదు సార్. ఒక్కరితో అయితే కాలేదు సార్. అది అయితే ఇంచుమించు 3 లేదంటే 2 సార్ ఖచ్చితంగా. అయితే నమ్మించి తోలుకొని పోయినట్టు నాకు తెలిసిన కాడికి ఎన్ని బాడీలు చూస్తున్నా ఇది నమ్మించి మోసం చేసినట్టు తెలుస్తుంది సార్. అంతే. అంటే ఒక 3-4 ఉండొచ్చు ఈజీగా. 4 గుడ్లు ఉన్నాయి సార్ ఆడ. ఏది? 4 గుడ్లు ఉన్నాయి, కోడిగుడ్లు. అంటే కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు ఏ స్టేజ్లో పగిలిపోయిందా, లేదంటే అక్కడ పెట్టున్నారా? క్షుద్ర పూజలు లాంటివి అట్లా ఏమన్నా ఉన్నాయి అక్కడ? శుద్ర పూజలు లాంటివి అలాంటివి ఏం లేవు సార్. ఇప్పుడు ఓలు కొట్టారు సార్. దానికి ఓలు కొట్టేసి దాంట్లో నిరుపుబడి కొట్టేసారు అన్నట్టు. అయితే రన్నింగ్లో ఈ అబ్బాయి వస్తుంటే తాపిచ్చిరో మరి ఏం చేసారో తెలియదు. ఆ సీసరీడ స్వాధీనం చేసుకోవచ్చు సార్ వాళ్ళు. అయితే ఆ కోడిగుడ్డులో నిరుపకారం తీసుకొని ముఖానికి వేసి కొట్టేసి ఈయన చంపేద్దామన్న ప్లానింగ్ తోటి వాళ్ళు గెజ్ చేసినట్టు సార్. అది కోడిగుడ్డు కూడా 2-3 వలిపోయి ఉన్నాయి. ఇంకోటి ఇడంగా సార్ వాళ్ళ ఇడంగా మేము అంతా చుట్టుపక్కల దేవులాడతాం మేము, ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయని. ఎన్ని కిలోమీటర్ల దాకా దేవులాడతారు? అంటే 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ దాన్ని బట్టి లెంత్ని బట్టి చూసి పోతాం సార్. అక్కడ అంటే అక్కడ మామూలుగా వెంచర్ కదా, చెట్లు ఉన్నాయి, చెట్ల కింద తాగుతుంటారు సార్. అలా
ఇంకా మాకు కాల్స్ వస్తే మేము పోయి చూసినాం అన్నట్టు. సార్ వారు ఉంటారు, మేము ఉంటాం, అందరం కలిసి చెక్ చేస్తాం అన్నట్టు. వచ్చాక లేక ఇంకేదైనా అతోడి ఏదైనా దొరుకుతుంది కదా క్లోజ్, మనకి ఏదైనా దొరికితే దబ్బున అది కావాలి కదా అన్నట్టు అనుకుంటాం అన్నట్టు. అది చూసినాం సార్. ఇంకా అది అనుకోకుండా సీజన్ తోటి కోసినట్టు ఉంది. అంటే మీరు స్పాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల మీరు ఏమైనా చూసినట్టయితే అక్కడ నైఫ్ కానీ ఏదైతే దేంతో పీక కట్ చేశారో ఆ వస్తువులు కానీ ఆయుధాలు కానీ ఏమన్నా గుర్తించి హ్యాండ్ అవుట్ చేసుకుని ఏం లేదు సార్. ఆడ ఓన్లీ కోడిగుడ్లలో మాత్రం నింపుకోవడం మాత్రం ఫుల్గా నింపి ఉన్నాయి. అది ప్రీకాస్ట్ ఉంది, దాని పైకించి ఎగిరి వెళ్ళిపోయినట్టు కొడుతుంది. అక్కడ వాళ్ళ నిందితులు చెప్పులు అవన్నీ ఏం లేవు సార్. బ్రేక్ కొట్టేసిండు స్పాట్, ఆడికించి ఇంత దూరం బ్రేక్ కొట్టిండు అబ్బాయి. ఆయన నెత్తి మీద వెనక కూర్చొని నెత్తి మీద కొట్టేసినట్టు ఫస్ట్. నెత్తి మీద కొట్టిన తర్వాత ఇక్కడ నెత్తి పొర కొంచెం బలిపోయింది సార్. నెత్తి మీద బలిపోయిన తర్వాత మళ్ళా గొంతు కోసిండు సార్. ఇక్కడ కోసిరు, మళ్ళీ ఇక్కడ కింద కోసారు సార్. అదే సార్. రైట్, చూస్తున్నాం కదా ప్రస్తుతం ఏదైతే ఇష్యూ శంషాబాద్లో దారుణమైన హత్య చోటు చేసుకుందో, కోడిగుడ్లలో మిరప్పొడి తీసుకుని వచ్చి కంట్లో కొట్టి కూడా విత్ ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగిందంటూ కూడా ఇక్కడ నిర్ధారిస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ.